నమస్కారం. నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. సక్లు ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా అండి? మధురానగర్ లో ఉంటున్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి దగ్గరికి. మరి సత్య గారు డిజైన్ చేసినటువంటి కలెక్షన్ లో మనకి ఈ రోజు ఎటువంటి కలెక్షన్ పరిచయం చేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే సంయుక్త. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. సో మరి సత్య గారు, మీరు డిజైన్ చేసిన కలెక్షన్ లో ఈ రోజు మాకు ఎటువంటి కలెక్షన్ పరిచయం చేయబోతున్నారు? కొంచెం డిఫరెంట్ గా ట్రెండీగా కాలేజ్ పిల్లలకి అట్లా కూడా అండ్ చేంజబుల్ హ్యాంగింగ్స్ చూపిస్తున్నాను. వావ్, చేంజబుల్ హ్యాంగింగ్స్ అంటే డ్రెస్ కి మ్యాచింగ్ తగ్గట్టు వేసేసుకోవచ్చు చక్కగా. ఓకే, సో మరి చూపించేయండి ఆలస్యం దేనికి. ఇది చూసామంటే సంయుక్త, పైన వచ్చేసి ఒక స్టడ్ ట్రయాంగులర్ షేప్ లో తీసుకున్నాము. అక్కడ నుంచి కింద మళ్ళీ ఒక వైట్ స్టోన్ ఇచ్చాను. మళ్ళీ కిందకి వచ్చేసరికి లాంగ్ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు. కాలేజ్ కి రెగ్యులర్ వేర్ కి ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు. సో లాంగ్ రెడ్ కలర్ ఇచ్చాను. ఓకే, సో దీన్ని ఏంటంటే మనం చేంజ్ చేసుకోవచ్చు, తీసేయచ్చు. జస్ట్ ఒక స్టడ్ లాగా కూడా మనము వేసుకోవచ్చు ఇది. ఓకే. అండ్ ఇంకొకటి సంయుక్త, మన దగ్గర గోల్డ్ హుక్స్ ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటే మనం ఈ స్టడ్ ప్లేస్ లో జస్ట్ ఇట్లా గోల్డ్ హుక్ కూడా మనము పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మామూలుగా అయితే మనకి ఇలా మీరు డిజైన్ చేస్తారు. దీని మీదకి కావాలి అంటే ఇలా స్టడ్స్ లో కూడా మనం పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాంటి గోల్డ్ హుక్స్ లో. ఇప్పుడు మనకి గోల్డ్ హుక్ పెట్టేసరికి ఆ లుక్ చూసారా, మొత్తం గోల్డ్ లుక్ వచ్చేసింది మనకి. సో గోల్డ్ స్టడ్ ఉన్నా పెట్టచ్చు, హుక్స్ ఉన్నా పెట్టచ్చు, ఎలా కావాలన్నా ప్లాన్ చేయొచ్చు. దీంట్లో మనకి 3 కలర్స్ ఉన్నాయి సంయుక్త. బ్లాక్, రెడ్ అండ్ గ్రీన్ 3 షేడ్స్ వచ్చినాయి దీంట్లో మనకి. మరి వీటి రేంజ్ ఎలా ఉందండి? ఇది మనకి 3,800-4,000 ఆ రేంజ్ లో వస్తాయి. ఈ స్టోన్స్ అన్ని ప్రెషియస్ స్టోన్స్ అన్నమాట. సో అందుకని ఓకే, సో ప్రెషియస్ స్టోన్స్ కాబట్టి ఆబ్వియస్లీ కాస్ట్ ఉంటాయి. బట్ 3,000 to 4,000 లోపల మనకి చక్కగా చేంజబుల్ 3 pairs లాగా అన్ని కలర్స్ 3 కలర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మన నెక్స్ట్ చూపిస్తా. ఇదేంటంటే మనకి చిన్న రింగ్ లాగా తీసుకున్నాను. తీసుకుని మధ్యలో ఒక వైట్ స్టోన్ ఇచ్చాను, సో దట్ దేనికైనా మ్యాచ్ అవ్వడానికి. ఇచ్చి సైడ్ అంతా ఒక ఫ్లవర్స్ లాగా ఇచ్చామన్నమాట. ఇచ్చి కింద చూసారంటే బుల్లెట్ లాగా వచ్చింది. అండ్ ఇది కలర్ కూడా గ్రీన్, బట్ గ్రీన్ కొంచెం బ్లాక్ కూడా మిక్స్, అంటే షేడెడ్ లాగా వచ్చింది మీకు. ఏదో ఒక పెయింటింగ్ అట్లా వచ్చింది. ఇది జైపూర్ స్టోన్స్ అన్నమాట. ఇవి పైన క్యాప్ కూడా చూసావంటే గోల్డ్ వచ్చి పైన మళ్ళీ ఎనామిల్ తోటి ఒక కార్వింగ్ లాగా ఇచ్చి దానికి ఎనామిల్ బ్లాక్ ఇచ్చాము. సో దట్ అది కొంచెం మనకి కనిపించడానికి చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది అనమాట. సో బ్లాక్ ఎనామిల్ రావటం ఆ డిజైన్ అనేది ఇంకా బాగా ఎంబోజ్ అవుతుంది. సో ఈ పైన మళ్ళీ దీన్ని ఎలా చేంజ్ చేసుకుంటాం మనం? రింగ్ హుక్ ఉంది, మీరు మనం మామూలుగా రింగ్స్ ఎట్లాగో అట్లా చేంజ్ చేసుకోవడం అనమాట. సేమ్ ఇందాక చెప్పినట్టే సంయుక్త, ఇది కూడా మనము గోల్డ్ హుక్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఇంకొక షేడ్. దీంట్లో 3 షేడ్స్ ఉన్నాయి మనకి. రెడ్, బ్లూ అండ్ గ్రీన్ ఉన్నాయి. 3 షేడ్స్ ఉన్నాయి. సో ప్లెయిన్ కావాలంటే కూడా రెడ్ లో ప్లెయిన్ ఉంది, ఇంకా అలానే బ్లూ, ఇంకా అలానే గ్రీన్. సో ప్రతిదానికి క్యాప్ ఆ రకంగా వచ్చింది. మనం కావాలంటే ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదండి, దీనికి లేదంటే ఇలాంటి గోల్డ్ దేనికైనా పెట్టచ్చు, మనము పెట్టచ్చు. వావ్. సో ఇందులో కూడా మనకి 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా 3 pairs మనం చేసేసుకోవచ్చు. ఇవి ఎలా పడుతుందండి? ఇది కూడా అంతే, మనకి 3,700, 3,800 ఆ రేంజ్ లోనే వచ్చేస్తుంది అనమాట. 3,700, 3,800 లో మనకి చక్కగా 3 pairs మనం పెట్టేసుకోవచ్చు మన డ్రెస్ కి మ్యాచింగ్ అయినట్టుగా. అండ్ ఇవి మన ఇండో వెస్ట్రన్ లుక్ శారీస్ అండి. శారీస్ ఏంటి, డ్రెస్సెస్ కూడా మనం వేయచ్చు. ఇండో వెస్టర్న్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ వేస్తారు కదా, దాని మీద కూడా చాలా బాగా వస్తుంది. సో చాలా చాలా బాగున్నాయండి. మరి నెక్స్ట్ చూపిస్తారా? యా సంయుక్త, నెక్స్ట్ కూడా ఏంటంటే రింగ్ ఇచ్చాను నేను. మీరు చూసారంటే రింగ్, రింగ్స్ పెడతాం. రింగ్, ఆ రింగ్ ఇచ్చి ఆ రింగ్ కి ఏం చేసామంటే స్టోన్స్ ఇచ్చాము. స్టోన్స్ ఇచ్చి పక్కన నుంచి ఎనామిల్ బ్లాక్ డైమండ్స్ అని వస్తుంది ఇప్పుడు మనకి. సో ఆ లుక్ రావడానికి, ఆ ఫినిష్ రావడానికి అలా ఇచ్చాము. ఇచ్చి కింద మళ్ళీ ఈ షేప్ లో, డ్రాప్ షేప్ లో స్టోన్ పెద్దది తీసుకుని మళ్ళీ మధ్యలో నుంచి ఈ రింగ్ కి ఏదైతే ఉందో అదే సేమ్ కనెక్టివిటీ మనము 2 లైన్స్ గా తీసుకున్నాం. ఎందుకంటే ఇది బ్రాడ్ ఉంది కాబట్టి 2 లైన్స్ అయితే మనకి బాగుంటుంది అని 2 లైన్స్ తీసుకుని బ్యాక్ కూడా మొత్తం ఇట్లా ఫ్రేమ్ లాగా ఇచ్చాము మనము. ఓకే, సో చక్కగా స్టోన్ ని కూడా పట్టుకొని ఉంటుంది అది మనకి. సో అది మనకి చూడడానికి కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది. అండ్ దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి సంయుక్త. ఓకే, రెడ్, ఎల్లో అండ్ బ్లూ అన్నమాట. 3 షేడ్స్ మొత్తం దీంట్లో.
రెడ్, ఎల్లో, ఇంకా బ్లూ. వావ్, చాలా చాలా బాగున్నాయండి. సో ఒక పేర్ కి పెట్టుకొని మనం 3 pairs మనం తీసుకోవచ్చు చక్కగా. ఇవి ఎంత రేంజ్ లో ఉన్నాయి? అంతే 3800 ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఇవన్నీ సెమీ ప్రెషియస్ మనకి జైపూర్ స్టోన్స్ అన్నమాట. సో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవి. ఓకే, సో మన నెక్స్ట్ చూపిస్తారా? ఇది ఏంటంటే మనకి ఏడ్రాళ్ళ పోగుల్లాగా వచ్చింది. వచ్చి దీనికి కింద హ్యాంగింగ్ ఉంది. ఇది దాంతో పాటే హ్యాంగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది సంయుక్త. కాకపోతే ఇది చేంజబుల్. మనకి వెనకాల చూసారంటే హుక్ లాగా ఉంది. ఓ వావ్, ఇలా స్టడ్ లాగా మనం పెట్టుకోవచ్చు. స్టడ్ లాగా పెట్టుకున్నా మనకేమి కనిపించదు హార్డ్ గా. సో మరి వీటి రేంజ్ ఎంత ఉందండి? ఇది మనకి 1650 1700 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. ఓకే, వావ్. నెక్స్ట్ చూపిస్తారా? ఇది సంయుక్త చూసామంటే పెద్దవాళ్ళు కూడా చాలా మంది అడుగుతుంటారు, అదేంటి పిల్లలకి అట్లా ఇవ్వట్లేదు అంటారు. సో అట్లాంటి వాళ్ళకి కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఇది మొత్తము సీజెడ్స్ తోటి చుట్టూత రింగ్. ఇది ఒక స్టడ్ లాగా అనిపిస్తుంది మనకి మధ్యలో. ఇది ఎలా చేంజ్ చేసుకుంటాం నాకు అదే అర్థం కావట్లేదు. ఇది వచ్చేసరికి మనకి వెనకాల నుంచి బ్యాక్ తీసేస్తే రూబీ సెపరేట్, రింగ్ సెపరేట్. ఓ వావ్, చాలా బాగుందండి. సో చూడటానికి అసలు ఫస్ట్ చూస్తే గనక నాకు ఏ మాత్రం డౌట్ కూడా రాలేదు. మొత్తం సెట్ ఉంది కదా, దీన్ని ఎలా చేంజ్ చేసుకుంటాం అనుకున్నాను. సో చూసుకున్నట్టయితే ఇది ఒక రింగ్ అనేది సపరేట్ గా ఉంది. సో దీనికి వెనక పెట్టుకునేటట్టు హుక్ వచ్చింది కాబట్టి మనకి కలర్స్ కూడా రెడ్, గ్రీన్ అండ్ ఒక లాంటి ఇంగ్లీష్ కలర్ లాగా ఉంది. ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటే కనుక అది కూడా పెట్టచ్చు. ఓకే, జస్ట్ దాంట్లోంచి మనము ఇన్సర్ట్ చేయడం అంతే. వావ్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మనకి నచ్చిన కలర్ ని చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు. స్టడ్స్ అంటే మనం ఆఫీస్ వేర్ అవనియండి, లేదా పెద్దవాళ్ళు అవనియండి, లేదా చిన్న ఫేసెస్ ఉన్న వాళ్ళు కూడా స్టడ్స్ ఎక్కువ ఇష్టపడతారు అందరికీ కూడా. అండ్ అందులోనూ ఎంతో రిచ్ గా ఉన్నాయి. అండ్ సెపరేట్ గా ఇది ఒక్కటి పెట్టచ్చు, ఆ రింగ్ తోటి పెట్టచ్చు. ఎలా కావాలంటే అలా మనం ప్లాన్ చేయొచ్చు. వావ్, ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయండి, చాలా బాగున్నాయి. మరి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయండి? దీంట్లో సంయుక్త 4 కలర్స్ ఉన్నాయి మనకి. గ్రీన్, బ్లూ, రెడ్ అండ్ ఇంగ్లీష్ కలర్. వావ్, సో మనం జనరల్ గా చూస్తుంటే బ్లాక్ ఎక్కువ చూస్తూ ఉంటాము, కానీ బ్లూ దొరకడం అనేది చాలా కష్టం. సో అందులోనూ కూడా మంచి రాయల్ బ్లూ ఉండింది. ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. అసలు వీటి రేంజ్ ఎంత ఉందన్నారు? ఇది 1950 2000 ఆ రేంజ్ లో వచ్చేస్తాయి మనకి. వావ్, ఈ రేంజ్ లో మనం 4 డిఫరెంట్ కలర్స్ దొరుకుతున్నాయి అండ్ 4 డిఫరెంట్ స్టైల్స్ కూడా దొరుకుతున్నాయి. ఒకటే స్టోన్ పెట్టుకోవచ్చు, లేదంటే చుట్టూరుతో ఉన్న స్టోన్ రింగ్ తో పాటు పెట్టుకోవచ్చు. వావ్, చాలా చాలా బెనిఫిట్ అసలు. సో ఈ రోజు మీరు చూపించిన ఇయర్ రింగ్స్ అన్ని కూడా చేంజబుల్ ఇయర్ రింగ్స్ చూపించారు. స్టడ్స్, హ్యాంగింగ్స్, పెద్దవాళ్ళకైనా మనము. సో ఇందులో ఎక్కువగా ఏంటంటే స్టైలింగ్ బాగా దొరుకుతుంది, మ్యాచింగ్ దొరుకుతుంది. ఇంకోటి చాలా బెనిఫిషియల్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. వీటిని ఒకటే దాన్ని 2-3 టైప్స్ యూజ్ చేసుకోవచ్చు మనం. నిజంగా చాలా బాగున్నాయండి. మరి ఇంత మంచి కలెక్షన్, ఇంత వెరైటీ కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలు. ధన్యవాదాలు. సకులు చూసారు కదండి, ఇది ఈనాటి నగా నట్రా కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు